గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ, ప్రభు ఈ రోజంతా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని మాట. కొంతమంది తెలియక బైబిల్లో అక్కడక్కడ దేవుని మాటలు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటి అంటే, బైబిల్లో అక్కడక్కడ దేవుని మాటలు ఉండడం కాదు, అసలు బైబిల్ అంటేనే దేవుని మాట. ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ లెటర్ ఇన్స్పైర్డ్ బై హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి ప్రేరేపితం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాగ్దానాలు కావచ్చు, మాటలు మనందరికీ గొప్ప ఆదరణ, ధైర్యాన్ని, భవిష్యత్తును గురించిన భరోసాను ఇస్తూ ఉన్నాయి. రాబో కాలంలో నిరీక్షణ కలుగునట్లుగా దేవుని ఉద్దేశాలు మన పట్ల ఉన్నాయని ఇర్మీయా గ్రంథంలో మనం చదువుతాం కదా. దేవుడు నీ పట్ల ఎల్లప్పుడూ ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. అయితే నీవు సంసిద్ధత కలిగి ఉంటే, ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, దేవుడు నీ ద్వారా తన ప్రణాళికలు ఈ భూమి మీద నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్నారు కదూ. గ్రంథాలు తెరుద్దాం. బైబిల్ ఉంటే తెరవండి. 18వ కీర్తన 29వ వచనం ఈరోజు చదువుకుందాం. Psalm 18 and verse 29. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ఎంత చక్కని మాట. నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను, నీ సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటుదును. దేవుని సహాయం అంత గొప్పది. మనుషుల సహాయం కోసం ఇంతవరకు ప్రాకులాడేవేమో, అటు ఇటు పరిగెత్తి అలిసిపోయావేమో, నిరాశపడ్డావేమో, నిస్పృహలోనికి వెళ్ళిపోయావేమో. కానీ దేవుని సహాయాన్ని కోరుకున్నావా ఎప్పుడైనా? ప్రభువా, నీవు మాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసావా? మీ కుటుంబం అంతా కూడా ఒక క్లిష్టమైన సమస్యలో మీరుంటే, ఈరోజు మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, మా సహాయకర్తవు నీవే అని ప్రార్థన చేయండి. దేవుడు తన సహాయాన్ని మీకు పంపించే దేవుడు. ఆయన ఎలా పంపిస్తారు అనేది దేవుని చిత్తం, ఆయన ఉద్దేశం. అయితే ప్రార్థన చేయడం మన వంతు, సహాయం చేయడం ఆయన బాధ్యత. దేవుడు మనకు సహాయకుడని ఎన్నో మాటలు ఇటు పాత నిబంధనలోనూ అటు క్రొత్త నిబంధనలోనూ దేవుడు మనకు సహాయకుడనే మాటలు చాలాసార్లు మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. ఎబినెజర్ అనే మాట అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేస్తుంటాం. ఎజర్ అనే మాటకు సహాయము అనర్థం. దేవుడే మన సహాయం. మనుషుల సహాయం కోసం ప్రాకులాడి అలసిపోయేవేమో, రాజుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి, ఎన్నో నెలల తరబడి చెప్పులరిగేలా తిరిగి ఇబ్బంది పడ్డావేమో. ఈరోజు ఒకసారి ప్రభు దగ్గరికి రా. ప్రభు నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడని. ఎంతోమందికి సహాయం చేసిన దేవుడు ఆయన. దావీదు జీవితాన్నే పరిశీలన చేస్తే, దావీదు సైన్యమును జయించాడని బైబిల్లో మనం చూస్తాం. ఎన్నో అనుభవాలు తన జీవితంలో ఉన్నాయి. వాస్తవానికి 18వ కీర్తన సౌలు చేతిలోంచి విడుదల పొందినప్పుడు దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఒకవేళ ఆ సందర్భాన్నే మనం ఆలోచన చేస్తే, సౌలు అనేక మందిని వెంటబెట్టుకుని దావీదును మట్టుబెట్టాలనే ప్రయత్నం చేశాడు. దావీదు ఏమైనా కీడు చేశాడా సౌలుకి అంటే కాదు. ఇంకా చెప్పాలంటే ఎంతో మేలు చేశాడు. గొలియాతు చెలరేగిపోతున్నప్పుడు దావీదు లేకపోయినుంటే సౌలు మరియు అతని సైన్యం అంతా కూడా గొలియాతుకు మరియు ఫిలిస్తీన్లకు దాసులు అవ్వాల్సిన పరిస్థితి. కానీ దేవుని పక్షంగా నిలబడి, విశ్వాసంతో పోరాడి, జీవంగల దేవుని వైపు నిలబడి దావీదు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తే, దావీదును అభినందించాల్సింది పోయి, దావీదును హెచ్చించాల్సింది పోయి, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. బహుశా నీ జీవితంలో కూడా చాలామంది సౌలు వల్లే విషపు చూపు నిలిపేవారు బయలుదేరారేమో. నీ యొక్క సమృద్ధిని చూసి, నీ యొక్క అభివృద్ధిని చూసి, నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలను చూసి చాలామంది ఒకవేళ మత్సరంతో నిండుకొని నేను ఇబ్బందికర పరిస్థితులు నెట్టివేస్తున్నారేమో. దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు దావీదుకు సహాయం చేయడం వలన అనేక సార్లు సౌలు యొక్క కుట్రల నుంచి, అతని పన్నాగముల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. నీ దేవుడు నిన్ను తప్పించే దేవుడు. నీ భక్తి నిన్ను తప్పిస్తుంది. నీ విశ్వాసం నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు జీవితంలో అడుగడుగునా శత్రువులు ఉన్నారు. సౌలు తరిమినంతకాలం తరిమాడు. సౌలు తర్వాత దావీదును తన సొంత కుమారుడే తరిమాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు తనకి సహాయం చేశాడు కాబట్టే సైన్యమును జయించాడు. ఈరోజు బహుశా నువ్వు ఒక్కడవే ప్రభు కోసం నిలబడ్డావు. నీ ఒక్కదానివే నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో ప్రభు కోసం నిలబడ్డావు. నీ ముందు
నిలబడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా ఉంటే నీ ముందు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న కాదు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. శత్రు బలం ఎంత పెద్దదనేది ప్రశ్న కాదు. ప్రభు నీకు జయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఇలాంటి విషయాలు ఎన్నో ప్రూవ్ చేయబడ్డాయి బైబిల్లో. అనేక మంది పక్షంగా దేవుడు తన కార్యాలు జరిగించాడు. ఆయన నాకు సహాయం కాబట్టి నేను ప్రాకారం దాడతాను. దావీదు భక్తుని జీవితంలో ఎన్నో అనుభవాలు. బైబిల్లోనికి ఇంకా మనం తొంగి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించడానికి వారు దాదాపుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుని వచ్చేసిన తర్వాత, యోర్దాన్ నదిని దాటిన తర్వాత మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ప్రాంతం ఎరికో. ప్రాకారం లేని పట్టణం అది. ఎరికోని ప్రపంచ పురాతన పట్టణాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అంత మాత్రం కాకుండా ప్రాకారం లేని పట్టణం అది. చాలా ఎత్తైన ప్రాకారం ఉంది. దేవుడు ఆ ప్రాకారాన్ని వారి ముందు వంచి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇవ్వలేదా? వారు కేవలం స్తుతించడం నేర్చుకున్నారు. ప్రభు వైపు చూడడం ప్రారంభించారు. దేవుని సహాయంతో వారు నింపబడ్డారు. అద్భుతాలు వారి జీవితంలో జరిగాయి. ఈరోజు నీ జీవితంలో ప్రాకారం ఉందా? దాటలేకపోతున్నావా? ఎంతో ప్రయాసపడుతున్నావా? నీ శక్తిని, బలాన్ని వినియోగించి ప్రాకారం నుంచి విడుదల పొందాలని ప్రయత్నం చేసావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సహాయాన్ని కోరుకో. దేవుడు నీకు సహాయంగా ఉంటే ఎట్టి ప్రాకారాన్నైనా నువ్వు జయించగలవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా కావచ్చు. ఆ ప్రాకారం ఒకవేళ నీ జీవితంలో ఏదో రూపంలో నీ ముందు ఉండొచ్చు, కానీ దేవుడు ఆ ప్రాకారాన్ని వంచి నీకు మార్గాన్ని వేయగలిగిన సామర్థ్యం కలిగినవాడు. నమ్ముతావా? ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ సహాయం వలన మేము సైన్యాన్ని జయిస్తామని, నీ సహాయం వలన ప్రాకారం దాడతామని ప్రభువా నువ్వు సెలవిచ్చావు. అందును బట్టి నీకు వందనాలు. దావీదు జీవితంలో ఎన్నో అనుభవాలు మేము చూసాం. మా వ్యక్తిగత జీవితంలో ఇంతవరకు ఎన్నో మెళ్ళు నువ్వు చేసావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ప్రాకారం ఎదుటి నిలబడి ఉన్నారో, ఇంత గొప్ప ప్రాకారం, ఇంత గొప్ప సమస్య అని ప్రభువా వారందరూ విస్మయంతో నింపబడి, ఆందోళనతో నింపబడి ఉన్నారో, ఆ ప్రాకారాన్ని ప్రభువా కూలగొట్టగలిగే శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. బలమైన కార్యాల పక్షాన్ని జరిగించండి. ఎట్టి సమస్యతో మా ప్రియులు బాధపడుతున్నారో ఆ సమస్య నుండి విడుదల చేయమని కోరుతున్నాం. ఏ ఇబ్బందుల చేత మా ప్రియులు సతమతం అవుతున్నారో గొప్ప నెమ్మది, విడుదల వారికి దయచేయండి. ఈ రోజంతట్లో కావలసిన విజయాన్ని వారికి దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి తన మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమెన్. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాని కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధమైన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉన్న దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you dear youngsters. May the Lord bless you with his wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్,
కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.